సబ్ క్వరీస్. క్వరీ విత్ ఇన్ ఏ క్వరీ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ క్వరీ. క్వరీ లోపల మళ్ళీ ఇంకొక క్వరీ రాస్తుంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే సబ్ క్వరీ అంటాం. ఓకే, సబ్ క్వరీ మీన్స్ క్వరీ విత్ ఇన్ క్వరీ. క్వరీ విత్ ఇన్ క్వరీ. సబ్ క్వరీస్ గురించి నేర్చుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఏదైనా ఒక క్వరీ మనని డిస్ప్లే చేయమని అడిగినప్పుడు ఆ క్వరీ సబ్ క్వరీయే కదా ముందు రికగ్నైజ్ చేయగలగాలి. రికగ్నైజ్ చేయాలి అంటే కనుక అవుట్పుట్ ఏ ఫైల్ నుంచి ఏ టేబుల్ నుంచి అడిగాడు, కండిషన్ ఏ టేబుల్ నుంచి మనం తీసుకోవాలి. రెండూ సేమ్ అయితే కనుక సబ్ క్వరీ రాయక్కర్లేదు. అవుట్పుట్ ఏ టేబుల్ నుంచి అడిగాడు అంటే లిస్ట్ డిస్ప్లే, మనకి రిపోర్ట్ ఏ టేబుల్ నుంచి అడిగాడు, దాని యొక్క కండిషన్ కూడా అదే టేబుల్ మీద అప్లై చేయాలా వేరే టేబుల్ మీద అప్లై చేయాలా అనేటువంటి మొట్టమొదటి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఒకవేళ వేరే వేరే టేబుల్స్ అయితే అవుట్పుట్ ఏ టేబుల్లోంచి మనం రిప్రజెంట్ చేయాలి, అది కూడా మొత్తం డేటా అడిగాడా పర్టికులర్ ఫీల్డ్స్ అడిగాడా అదొకటి చూసుకోవాలి. రెండోది కండిషన్ ఏ టేబుల్ మీద అడిగాడు, ఇది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్, ఈ రెండు టేబుల్స్ మధ్యన కామన్ ఫీల్డ్ ఏది ఉంది, ఈ రెండు టేబుల్స్ మధ్యన కామన్ ఫీల్డ్ ఏది ఉంది అది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇలా చేయగలిగితే సబ్ క్వరీస్ రాయడం చాలా ఈజీ. ఓకే, సో చూడండి, ఉదాహరణకి మిమ్మల్ని ఏం అడిగాడంటే క్వశ్చన్, నాకు అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ నుంచి ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎంతమందో కావాలి అని అడిగాడు. అడ్మిన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ ఎంతమందో కావాలని అడిగాడు. మిమ్మల్ని అవుట్పుట్ ఏం అడిగాడు, ఎంప్లాయీస్ అడిగాడు. అంటే అవుట్పుట్ ఎంప్లాయీస్ అడిగాడు కాబట్టి మనం టేబుల్ ఏ టేబుల్ తీసుకోవాలి, ఈఎంపీ టేబుల్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి అన్నాడు, అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ అన్నాడు. డిపార్ట్మెంట్ నెంబర్ చెప్పలే, అర్థమవుతుందా, డిపార్ట్మెంట్ నెంబర్ చెప్పలేదు. ఏమని, అడ్మిన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి అన్నాడు. ఎంప్లాయీ టేబుల్లో పోనీ కండిషన్ కూడా అదే టేబుల్ మీద అప్లై చేద్దాము అంటే అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ ఉండదు, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది. సో ముందర నీకు ఏం తెలియాలి, అడ్మిన్ అనేటువంటి డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ తెలిస్తే ఆ డిపార్ట్మెంట్ నెంబర్ని పట్టుకుని ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి ఆ ఎంప్లాయీస్ని డిస్ప్లే చేసి చూపిస్తావు. నువ్వు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ నేమ్కి ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఎందులో తెలుస్తుంది, డిపార్ట్మెంట్ టేబుల్లో తెలుస్తుంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్లోనేమో ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిఈపిటి టేబుల్లోనేమో ఏముంటుంది, డిఈపిటి ఎన్ఓ డి నేమ్ ఉంటుంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్లో చాలా రకాల ఫీల్డ్స్తో పాటుగా డిపార్ట్మెంట్ నెంబరు ఉంటుంది. నేను ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అడిగాడు కానీ వాడు ఇచ్చింది ఏంటి, డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చాడు, అడ్మిన్ అనేటువంటి డిపార్ట్మెంట్ అని. సో ముందర ఏం చేయాలంటే మొట్టమొదట డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళి అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయి. అది మామూలుగా క్వరీ మనకు తెలుసు కదా, లిస్ట్ అవుట్ డిపార్ట్మెంట్ నెంబర్ విచ్ హ్యావ్ అడ్మిన్ డిపార్ట్మెంట్ నేమ్ అన్నాడు అనుకోండి, ఏం రాస్తాం, సెలెక్ట్ డిఈపిటి ఎన్ఓ ఫ్రమ్ డిఈపిటి వేర్ డి నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ అనగానే ఏమొస్తుంది, డిపార్ట్మెంట్ నెంబర్ వస్తుంది. అర్థమైందా, మొట్టమొదటి ఏం చేస్తాం మనం, సెలెక్ట్ డిఈపిటి ఎన్ఓ ఫ్రమ్ డిఈపిటి వేర్ డి నేమ్ ఈక్వల్ టు అడ్మిన్ అనగానే మనకి డిపార్ట్మెంట్ నెంబర్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకెళ్ళి ఎంప్లాయీ టేబుల్లో వేసాం అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ నెంబర్ కలిగిన ఎంప్లాయీస్ వచ్చేస్తారా మన దగ్గరికి, అవునా కదా. సో ఇది లోపల క్వరీ. వాడు ఏమన్నాడు, అడ్మిన్ అనే డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరెవరో తెలుసుకోండి అన్నాడు. సో ముందర నువ్వు వేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అసలు అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ అంతా తెలుసుకున్నాను, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నెంబర్ని పట్టుకుని ఎక్కడ వేస్తాను, ఎంప్లాయీ టేబుల్లో వేస్తాను. సో పైన క్వరీ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ డిఈపిటి ఎన్ఓ ఈక్వల్ టు అది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి ఎన్ఓ ఈక్వల్ టు. సో ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు ఏ డిఈపిటి నెంబర్ అయితే అని వదిలేసాం. అది ఎక్కడి నుంచి వస్తుంది, సెలెక్ట్ డిఈపిటి ఎన్ఓ ఫ్రమ్ డిఈపిటి వేర్ డి నేమ్ ఈక్వల్ టు అడ్మిన్.
సో లోపల క్వరీ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. అలా రిటర్న్ అయిన డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది? ఎంప్లాయీ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ కలిగినట్టు ఎంప్లాయీస్ యొక్క లిస్ట్ మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా లేదా? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవుట్పుట్ ఏ టేబుల్ మీద అప్లై చేయాలి, ఏ టేబుల్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. అలాంటి అవుట్పుట్ కావాలంటే వాడు మనకి ఇచ్చినటువంటి కండిషను అదే టేబుల్లో ఉందా, వేరే టేబుల్లో ఉందా, రెండిటికి కామన్గా ఉండేటువంటి ఫీల్డ్స్ ఏంటి చూసారా? ఎంప్లాయీ టేబుల్లోనూ డిఈపిటి టేబుల్లోనూ కామన్గా ఉండే ఫీల్డ్ ఏంటి? డిపార్ట్మెంట్ నెంబర్. అది కండిషన్లో తీసుకోవాలి. అది రెండిటికి మధ్య లింకప్ చేయాలన్నమాట. ఓకే, సో లిస్ట్ అవుట్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ హూ ఆర్ జాయిన్డ్ ఇన్ ఆర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు క్వరీ ఇదే విధంగా రాస్తాం. సో అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ నేమ్ కలిగినటువంటి డిపార్ట్మెంట్ నెంబరు లోపల క్వరీ రిటర్న్ చేస్తుంది. అలా రిటర్న్ చేసినటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ బయట క్వరీకి వెళ్తుంది. వేర్ డిఈపిటి అనుభవ ఈక్వల్ టు అంటే అక్కడ ఏ డిపార్ట్మెంట్ నెంబర్ వస్తుంది? అడ్మిన్ అనేటువంటి డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ నెంబర్కి వెళ్ళినటువంటి ఎంప్లాయీస్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ as sub query. So in which situation we write sub queries? When the list of records will come from one table or will be taken from one table and the condition have to be applied in another table. In that situation we use sub queries. ఏ సందర్భంలో అయితే మనం రికార్డ్స్ని ఒక టేబుల్ నుంచి కండిషన్ ఏమో ఒక టేబుల్ మీద మనం అప్లై చేస్తామో అలాంటి సందర్భాల్లో సబ్ క్వరీస్ రాయవలసిన అవసరం ఏర్పడుతుంటుంది. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రెండిట్లోనూ కామన్ ఫీల్డ్ ఏది ఉందో చూసుకోండి. 99% కామన్ ఫీల్డ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ కామన్ ఫీల్డ్ రీడ్ చేయండి, కండిషన్ కింద పెట్టుకోండి రెండింటికి మధ్యలో. అంటే లోపలేమో అది డిస్ప్లే చేసే విధంగా, బయట క్వరీకేమో అది అవుట్పుట్ వచ్చే విధంగా లింకప్ చేసుకోవాలి. అది మనకి సబ్ క్వరీ రాయడానికి సులువు అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా విచ్ టేబుల్స్ హ్యావ్ టు బీ టేకెన్, ఏ టేబుల్స్ని మనం తీసుకోవాలి అనే క్వశ్చన్ మనం వేసుకుంటేనే క్వరీ అనేది చాలా సులువుగా రాయగలుగుతాం. క్వశ్చన్ తయారు చేసుకోవాలి మనం క్వరీ నుంచి. అర్థమైందా? ఓకే, సో ఇది దేనికంటే క్వరీ? లిస్ట్ అవుట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ admin department. First thing. Second query. List out orders placed by customers from హైదరాబాద్. ఏమన్నాడు వాడు? ఏ కస్టమర్స్ అయితే హైదరాబాద్ నుంచి ఉన్నారో, హైదరాబాద్కి సంబంధించిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ప్లేస్ చేసిన అడ్రస్ డిస్ప్లే చేయమన్నాడు. వాళ్ళు ప్లేస్ చేసినటువంటి అడ్రస్ డిస్ప్లే చేయమన్నాడు. సో నీకు అవుట్పుట్ ఎక్కడి నుంచి కావాలి? అడ్రస్ టేబుల్ నుంచి. ఓకే, అడ్రస్ టేబుల్ నుంచి కావాలి అంటే అడ్రస్ టేబుల్లో కస్టమర్ సంబంధించి కస్టమర్ నెంబర్ ఉంది తప్ప కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఏది లేదు. కానీ వాడేమన్నాడు? హైదరాబాద్ నుంచి, సిటీ నుంచి అన్నాడు. సో కస్టమర్ నెంబర్లు కావాలంటే ఏ టేబుల్లోకి వెళ్ళాలి? కస్టమర్ టేబుల్లోకి వెళ్ళాలి. కస్టమర్ టేబుల్లో కండిషన్ అప్లై చేస్తాం. అసలు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క నెంబర్లను గెట్ చేసాం అనుకోండి, ఆ నెంబర్లు తీసుకెళ్ళి అడ్రస్ టేబుల్ మీద వేస్తే అడ్రస్ వచ్చేస్తాయి కదా. సో అవుట్పుట్ ఏమో అడ్రస్ టేబుల్ నుంచి, కండిషన్ ఏమో కస్టమర్ టేబుల్ నుంచి. అంతే. దట్ ఈస్ ద అనాలిసిస్ టు బిల్డ్ ఎ క్వరీ. ఒక క్వరీని తయారు చేయడానికి అనాలిసిస్ అంటే స్మాల్ అనాలిసిస్ అన్నమాట. ఓకే, చూద్దాం. SQL where custody equal to select cust id from customer where హైదరాబాద్ అంటే ఏంటి?
సిటీ ఫీల్డ్, సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. ఇందులో ఒక చిన్న ఎడిషన్ ఉంటుంది, చిన్న ప్రాపర్టీ అట్ యాడ్ చేయాలి. హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ మాత్రమే ఉంటాడా, ఒకటి కంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఉండొచ్చా? సో దేర్ మే బీ పాసిబిలిటీ టు హ్యావ్ మోర్ దాన్ వన్ కస్టమర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు ఇలా ఇదేంటి, అడ్మిన్ అనే డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటే ఉంటుంది, దాంట్లో మనకి సమస్య ఏం రాదు. అడ్మిన్ అంటే అది 10, 20, 30 ఒకటే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి కస్టమర్ ఐడీలు చాలా ఉంటాయి కదా, అవునా కదా? సో చాలా ఉండేటప్పుడు ఎవరు ఆర్డర్లు, వాడు ఏమన్నాడు, హైదరాబాద్ నుంచి వచ్చే అందరి కస్టమర్ ఆర్డర్స్ అన్నాడు. ఓకే, ఇలా రాస్తే కొరి అవుట్పుట్ రాదు. సింగిల్ రో రిటర్న్స్ మోర్ దాన్ వన్ వాల్యూ అని ఎర్రర్ వస్తుంది. సింగిల్ రో రిటర్న్స్ మోర్ దాన్ వన్ వాల్యూ. ఏమంటే మీరు లోపలకి కొరి రాశారు, హైదరాబాద్ నుంచి నాకు చూస్తే కస్టమర్ ఐడి ఒకటే కాదు ఒకళ్ళ కంటే ఎక్కువ మంది వచ్చారు అని. మరి ఏ కస్టమర్కి ఇవ్వాలి? నాకు ఎన్ని కస్టమర్ ఐడీలు ఉన్నా సరే అన్ని కస్టమర్ ఐడీలకు కూడా సంబంధించిన అడ్రస్ ఇవ్వు అని చెప్పాలంటే ఎనీ అని పెట్టాలి. ఎనీ అని పెడితే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కస్టమర్ ఐడీలు ఎన్ని ఉన్నా సరే అన్ని కస్టమర్ ఐడీలకి సంబంధించినటువంటి అడ్రస్ ఇవ్వు అని చెప్తాం అనమాట. సో ఎనీ పెట్టకపోతే లోపల కొరి కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ అవుట్పుట్ వస్తుంటుంది. ఇక్కడైతే 10 or 20 ఒకటే వస్తుంది, కానీ ఇక్కడ అలా కాదు కదా. అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని కస్టమర్ ఐడీలు రావచ్చు? సో దేర్ మే బీ మోర్ దాన్ వన్ కస్టమర్ ఐడీస్, ఒకటి కంటే ఎక్కువ కస్టమర్ ఐడీలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో నాకు ఎన్ని కస్టమర్ ఐడీలు వచ్చినా సరే అందరు కస్టమర్స్ యొక్క అడ్రస్ నాకు రావాలి అని చెప్పాలి అంటే కనుక ఎక్కడ ఏం పెట్టాలి? ఎనీ అని పెట్టాలి. సో ఎనీ అని పెట్టాలా వద్దనేది మనం ఆలోచించుకుని పెట్టాలి. ప్రతిదానికి ఎనీ పెట్టేయకూడదు. ఎనీ అవసరమా లేదా ఊహించుకుని పెట్టాలన్నమాట. మనకు జనరల్గా తెలిసిపోతుంది కదా, హైదరాబాద్ నుంచి సిటీ నుంచి ఒకళ్ళ ఉంటారా, ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉంటారా, అలాగే అర్థమైందండి. నెక్స్ట్ లిస్ట్ అవుట్ డిపార్ట్మెంట్ నేమ్స్ ఫర్ క్లర్క్స్. చాలా జాగ్రత్తగా గమనించాలి. నాకు కొరి యొక్క అర్థం చెప్పండి. అవుట్పుట్ ఏం అడిగాడు? డిపార్ట్మెంట్ నేమ్స్ అడిగాడు. ఈ ఎవరు డిపార్ట్మెంట్ నేమ్స్? క్లర్కులు, అసిస్టెంట్లు, మేనేజర్లు వాళ్ళందరూ ఎందులో ఉంటారు? ఈఎంపీ టేబుల్లో ఉంటారు. ఎక్కడ ఉంటారండి? ఈఎంపీ టేబుల్లో ఉంటారు. డిపార్ట్మెంట్ నేమ్స్ ఎందులో ఉంటాయి? డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటాయి. మీకు అవుట్పుట్ ఏం కావాలి? డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. ముందు అది రాసేద్దాం. డిపార్ట్మెంట్ నేమ్ అన్నాడు. సెలెక్ట్ డి నేమ్ ఫ్రమ్ డిఈపిటి వేర్. ఓకే, వేర్ జాబ్ అనడానికి డిపార్ట్మెంట్ టేబుల్లో జాబులు లేవు కదా. డిపార్ట్మెంట్ టేబుల్లో జాబ్ లేదు. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు నేమే ఉంది. జాబులు చూస్తే ఎంప్లాయీ టేబుల్లో ఉంది. రెండిట్లోనూ కామన్గా ఉండే ఫీల్డ్ ఇది డిపార్ట్మెంట్ నెంబర్. వాడు ఏమన్నాడు? డిపార్ట్మెంట్ నేమ్స్ కావాలి, ఎవరివి? క్లర్క్లవి అన్నాడు. సో డిపార్ట్మెంట్ నేమ్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నా. సో డిపార్ట్మెంట్ టేబుల్కిను ఈఎంపీ టేబుల్కి కామన్గా ఏముంది? డిపార్ట్మెంట్ నెంబర్స్. సో నీకు ఏం తెలియాలి? ఎవరైతే క్లర్కులు ఉన్నారో ఆ క్లర్కులు కలిగినటువంటి డిపార్ట్మెంట్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి డిఈపిటి టేబుల్ వేసాం అనుకోండి, డిపార్ట్మెంట్ నేమ్స్ వచ్చేస్తాయి. అవునా కదా? వస్తాయి రావా? సో కాబట్టి ఇప్పుడు లోకల్ కొరి ఏం రాయాలి? సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపి వేర్ జాబ్ ఈక్వల్ టు జాబ్ ఈజ్ ఈక్వల్ టు క్లర్క్. కొరి అర్థం చూడు. ఇందాక దాని రివర్స్ అనమాట. ఇందాక దాంట్లో డిపార్ట్మెంట్ నేమ్ అడిగాం, డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అడిగాం, పలానా డిపార్ట్మెంట్ నేమ్కి. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ నేమ్ అడిగాను, జాబులు ఇచ్చాను. అంటే ఏమవుతుంది ఇక్కడ? లోపలికేమో ఈఎంపీ టేబుల్ వెళ్ళిపోతుంది, బయట ఏముంటుంది? డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు బయట వదిలేసేయండి, లోపల కొరి చెక్ చేసుకోండి. ఏమంటే లోపల కొరి ఏమి ఇస్తుంది మనకి?
ఎవరైతే జాబ్ క్లర్క్గా ఉంటారో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్లు బయటకు వస్తాయి. వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్లు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నెంబర్లు పట్టుకుంటే డిఈపీ టేబుల్కి వెళ్తే కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ నేమ్స్ వచ్చేస్తాయి రావా? నెక్స్ట్ ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన క్వరీ ఏంటి? క్లర్క్లు అందరూ కూడా ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు ఉంటాడా, అన్ని డిపార్ట్మెంట్లోనే ఉంటారా? అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు. సో క్లర్క్ అనేవాడికి డిపార్ట్మెంట్ నెంబర్ 10 వస్తుంది, 20 వస్తుంది, 30 అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, పబ్లిసిటీలో ఉంటారు, ట్రాన్స్పోర్ట్లో ఉంటారు, అన్నిట్లోనే ఉంటారు. సో క్లర్క్ అనేవాడు చాలా రకాల డిపార్ట్మెంట్లో ఉంటాడు కాబట్టి ఇది రకరకాల డిపార్ట్మెంట్ నెంబర్లు ఇస్తుంది. ఏమండి లోపల క్వరీ ఏమో ఏదో 10 ఇస్తుంది, 20 ఇస్తుంది, 30 ఇస్తుంది, దేని డిపార్ట్మెంట్ నేమ్ కావాలి? అసలు లోపల క్వరీ ఏ డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్తే అన్నిటికీ నాకు కావాలి, అన్నిటికీ అంటే ఎనీ పెట్టాలి. సో క్వరీ ఏమడిగాడు? డిపార్ట్మెంట్ నేమ్స్ కావాలి. ఎవరివి? క్లర్క్లవి. సో ముందర నీకు డిపార్ట్మెంట్ నేమ్స్ చూస్తే ఎంప్లాయీ టేబుల్లో పెట్టలేం, క్లర్క్లు చూస్తే డిపార్ట్మెంట్ టేబుల్లో లేవు. కామన్ ఫీల్డ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కాబట్టి అసలు క్లర్క్లు ఏ డిపార్ట్మెంట్ నెంబర్ సంబంధించిన వాళ్ళు అది ఫైండ్ అవుట్ చేద్దాము. ఈ డిపార్ట్మెంట్ నెంబర్లు తీసుకొని డిపార్ట్మెంట్ టేబుల్లో వేస్తాం అనుకోండి, అప్పుడు డిపార్ట్మెంట్ నేమ్స్ నాకు వచ్చేస్తాయి అని ముందు కండిషన్ అప్లై చేయాల్సిన టేబుల్ దగ్గరికి వెళ్ళండి, ఇన్నర్ క్వరీ రాసుకోండి. మీకు అంతగా డౌట్ వచ్చింది అనుకోండి, ముందర ఇన్నర్ క్వరీ రాసుకోండి. సో క్లర్క్లకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది? సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అనగానే క్లర్క్లు కలిగినటువంటి డిపార్ట్మెంట్ నెంబర్లు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నెంబర్లు పట్టుకుని ఎక్కడికి వెళ్తాం? డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్తాం. సో సెలెక్ట్ డీ నేమ్, వాడు అడిగింది ఏంటి? డిపార్ట్మెంట్ నేమ్సే ప్రింట్ చేయమన్నాడు, ప్రింట్ చేసేయి. సెలెక్ట్ డీ నేమ్ ఫ్రమ్ డిఈపిటి వేర్ డిఈపిటి అని ఈక్వల్ టు ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? లోపల క్వరీ. సెలెక్ట్ డి, ఇది వేర్ డిఈపిటి అని ఈక్వల్ టు ఎవరైతే డిపార్ట్మెంట్ నెంబర్లు క్లర్క్లు కలిగి ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్ యొక్క డిపార్ట్మెంట్ నేమ్ ప్రింట్ చేయి అని చెప్తున్నాం. అర్థమైందండి క్వరీ? ఓకే, నెక్స్ట్ లిస్ట్ అవుట్ ప్రొడక్ట్ నేమ్స్ having ACT price greater than 200. ఏం అడిగాడు వాడు? ప్రొడక్ట్ నేమ్స్ అడిగాడు. ఏ ప్రొడక్ట్వి? యాక్చువల్ ప్రైస్ 200 కంటే ఎక్కువగా ఉండేటువంటి ప్రొడక్ట్ నేమ్స్ అడిగాడు. ప్రొడక్ట్ నేమ్స్ అంటే డిస్క్రిప్షన్. ప్రొడక్ట్ నేమ్స్ ఎందులో ఉంటాయి? ప్రొడక్ట్ టేబుల్లో ఉంటాయి. మిమ్మల్ని టేబుల్ బై హార్ట్ చేయమన్నాను, చేశారా? టేబుల్ బై హార్ట్ చేయమన్నాను, చేశారా? టేబుల్స్ బై హార్ట్ చేస్తేనే క్వరీస్ వస్తాయి, ముందే చెప్తున్నా. అర్థమైందా? ఆ టేబుల్స్ క్వరీ బై హార్ట్ చేస్తేనే, ఏ టేబుల్ ఫీల్డ్స్ ఏంటి అని బై హార్ట్ చేస్తేనే అది మీకు ఐడెంటిఫికేషన్ అయితేనే క్వరీలు ఈజీగా చెప్పగలుగుతారు. సో ప్రొడక్ట్ నేమ్స్ ఎందులో ఉంటాయి? ప్రొడక్ట్ టేబుల్లో ఉంటాయి. యాక్చువల్ ప్రైస్ ఎందులో ఉంటుంది? ప్రైస్ టేబుల్లో ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ ఎక్కడ ఉంటుందండి? ప్రైస్ టేబుల్లో ఉంటుంది. ఓకే, సో ప్రొడక్ట్ నేమ్స్ కావాలంటే కనుక ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ నేమ్స్ కరస్పాండింగ్గా ప్రొడక్ట్ ఐడీలు ఉన్నాయి. ప్రైస్ టేబుల్లో చూస్తే ప్రొడక్ట్ ఐడీలు మాత్రమే దొరుకుతాయి. ఏసీటీ ప్రైస్ 2200 కంటే ఎక్కువగా ప్రొడక్ట్ నేమ్స్ ఎవరైనండి, నేను ప్రొడక్ట్ ఐడీలు మాత్రం ఇస్తానండి అని. ఎందుకంటే ప్రైస్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడీలు మాత్రమే ఉంటాయి కాబట్టి సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి ఫ్రమ్ ప్రైస్ వేర్ ప్రొడక్ట్ ఐడి వేరు ఏసీటీ ప్రైస్ గ్రేటర్ దాన్ 200 అనగానే ఏమండి నేను ప్రొడక్ట్ ఐడీల వరకు మీకు ఇస్తాను. సరే ఆ ప్రొడక్ట్ ఐడీలు ఇవ్వండి, నేను ఆ ప్రొడక్ట్ ఐడీలు తీసుకుని ప్రొడక్ట్ టేబుల్లో వేసుకుని ప్రొడక్ట్ నేమ్స్ రాసుకుంటాను. సగం క్వరీ ఏంటంటే ప్రొడక్ట్ ఐడీలు తీసుకురావడం. ఏ టేబుల్ నుంచి? ప్రైస్ టేబుల్ నుంచి. సో ప్రైస్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ ఐడీలు బయటికి తీసుకురాగలిగితే ఆ ప్రొడక్ట్ ఐడీలు పట్టుకుని ఎందులో వేస్తాం? ప్రొడక్ట్ టేబుల్లో వేస్తే ప్రొడక్ట్ నేమ్స్ వచ్చేస్తాయి అనమాట. అర్థమైందా? సో బయట టేబుల్ ఏమో అవుట్పుట్ ఇచ్చేది ఏంటి? ప్రొడక్ట్ నేమ్స్ అడిగాడు కాబట్టి ప్రొడక్ట్ టేబుల్. కండిషన్ ఏం అప్లై చేయాలి? ఏసీటీ ప్రైస్. ఇది ప్రైస్ టేబుల్ కాబట్టి ఇన్నర్ క్వరీ ప్రైస్ టేబుల్ అవుతుంది. కండిషన్ అప్లై చేసేది ఎప్పుడు కూడా ఇన్నర్ క్వరీ అవుతుంది. అవుట్పుట్ ఇచ్చే టేబుల్ ఎప్పుడు కూడా అవుటర్ క్వరీ అవుతుంది అనమాట. సో అవుటర్ క్వరీ ఏం రాయాలి, ఇన్నర్ క్వరీ ఏం రాయాలి అది ముందు డిసైడ్ చేసుకోవాలి. సో క్వరీ రాద్దాం. సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్స్ అన్నాడు కదా, సెలెక్ట్ డిస్క్రిప్ట్. సెలెక్ట్ డిస్క్రిప్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ product ID equal to
సెలెక్ట్. వేర్ ఏసీటీ ప్రైస్ గ్రేటర్ దాన్ 200. ఓకే, నౌ సో క్వరీ బాగానే రాసామా లేదా చెక్ చేసుకుందాం. లోపల టేబుల్ నాకు ఏమిస్తుంది, ఏసీటీ ప్రైస్ గ్రేటర్ దాన్ 200 ఉండేటువంటి ప్రోడక్ట్ ఐడీలు నాకు బయటకు వస్తాయి. సో ఈ ప్రోడక్ట్ ఐడీలు పట్టుకుని నేను డిస్క్రిప్షన్ ప్రింట్ చేస్తున్నాను, బాగానే ఉంది. ఇంకా నువ్వు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, ఇన్నర్ క్వరీ అంటే యాక్చువల్ ప్రైస్ 200 కంటే ఎక్కువగా ఉండేటువంటి ప్రోడక్ట్లు ఒకటే ఉంటాయా, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చా? ప్రెడిక్ట్ చేసుకోలే, ఉండాలి ఉన్నాయంటే ప్రూఫ్ చూపించండి అనకూడదు, ఉండొచ్చు, దేర్ మే బి పాసిబిలిటీ, బిజినెస్ రూల్. అర్థమైందా? సో బీఎస్సీ కంప్యూటర్స్లో ఒకళ్ళే జాయిన్ అవుతారా, ఒకళ్ళ కంటే ఎక్కువ జాయిన్ అవుతారా, అబ్బాయి ఒకడేనండి అనకూడదు. సో దేర్ మే బి పాసిబిలిటీ టు హ్యావ్ మోర్ దెన్ 1 స్టూడెంట్. అర్థమైందా? ఇప్పుడు మీరు 10 మందే వచ్చారని చెప్పి 4 సీటింగ్ చొప్పున 3 బెంచీలో వేసి కూర్చోబెడతామా? ఏమో చెప్పలేం. మొత్తం ఫుల్ స్ట్రెంగ్త్ రావచ్చు, అంతమంది ఉండొచ్చు అని చెప్పి అంతమంది కలిపి బెంచీలు వేస్తాం. మోర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్నర్ క్వరీ ఏసీటీ ప్రైస్ 200 కంటే ఎక్కువ ఉండేటువంటి ప్రోడక్ట్ ఐడి ఒకటే ఉంటాయా, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. సో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్నర్ క్వరీ రిటర్న్స్ మోర్ దాన్ 1 వాల్యూ. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి, ఎనీ. ప్రతిదీ మీరు డిసైడ్ చేసుకోండి, నేను పెట్టాను మీరు పెట్టేసుకోవడం కాదు. వెదర్ ఇట్ ఈస్ రైట్ టు హ్యావ్ దట్ ప్రాపర్టీ ఆర్ నాట్ అనాలిసిస్ చేయాలి. అర్థమైందా? చెక్ చేసుకున్నప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? మీరు అపోజ్ చేయొచ్చు, సార్ అదేంటండి ఏసీటీ ప్రైస్ కంటే 200 ఉండేటువంటి ప్రోడక్ట్లు ఒకటే ఉంటాయండి. ఖచ్చితంగా, ఎందుకంటే మా దగ్గర 200 దాటి ప్రోడక్ట్ ఉండదు, ఏదో ఒకటే ఐటెం ఉంది, ఎనీ పెట్టక్కర్లా, అదనమాట. ఇంకొక డౌట్ ఏంటంటే, ఏమన్నా అనుకోకుండా నేను ఎనీ పెట్టేశాను, తప్పులేదు, ఆ ప్రాబ్లం ఏం లేదు. నేను అనుకోకుండా ఇంకా ఎందుకు వచ్చిందని తలపడి అన్నిటికీ ఎనీ పెట్టేసుకుంటూ వెళ్ళాను, ప్రాబ్లం ఏం లేదు. అర్థమైందా? సో ఒక అవుట్పుట్ ఇచ్చినా ఒకటే ఇస్తుంది, ఒకటి కంటే ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఎనీ ఉండడం అలా. అది లిస్ట్ అవుట్ ప్రొడక్ట్ నేమ్స్ హ్యావింగ్ స్టార్ట్ డేట్ 01 Jan 2020. వీడు అడిగింది ప్రొడక్ట్ నేమ్స్ అడిగాడు, కానీ కండిషన్ ఏమని చెప్పాడు, 01 Jan 2020 స్టార్ట్ డేట్ కలిగినటువంటి ప్రొడక్ట్ నేమ్స్ అడిగాడు అనమాట. కాబట్టి ఏమడిగాడు, ప్రొడక్ట్ నేమ్స్ అడిగాడు కదా. డిస్క్రిప్ట్, సెలెక్ట్ డిస్క్రిప్ట్ ఫ్రమ్, సెలెక్ట్ డిస్క్రిప్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ స్టార్ట్ డేట్ ఎందులో ఉంటుంది, ప్రైస్ టేబుల్లో ఉంటుంది, ప్రైస్ టేబుల్లో ఉంటుంది. సో ప్రైస్ టేబుల్కిను ప్రొడక్ట్ టేబుల్కి కామన్ ఫీల్డ్ ఏంటి, ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ ఐడి సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి ఫ్రమ్ ప్రైస్ వేర్ స్టార్ట్ డేట్. సో 01 Jan 2020 ఆ డేట్ని తయారు చేసిన ప్రోడక్ట్ ఒకటే ఉంటుందా, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చా, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఎనీ. సో ఇన్నర్ క్వరీ ఏం రిటర్న్ చేస్తుంది, ప్రొడక్ట్ ఐడిని బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రొడక్ట్ ఐడిని పట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్తాం, ప్రొడక్ట్ టేబుల్లో వెళ్తాం అనమాట, డిస్క్రిప్ట్ దగ్గరికి వెళ్తాం అనమాట. నెక్స్ట్
లిస్ట్ అవుట్ ఐటమ్ డీటెయిల్స్ ఫర్ ఆర్డర్స్ ప్లేస్డ్ బై కస్టమర్ 1001. 1001 అనే కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్స్లో ఉండే ఐటమ్స్ కావాలి. దీనికి 2 టేబుల్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి ఆర్డర్ టేబుల్, కస్టమర్ టేబుల్ మనకు అక్కర్లేదు, చాలా జాగ్రత్తగా చూడండి. ఆర్డర్ టేబుల్, ఐటమ్ టేబుల్. ఆర్డర్ టేబుల్ ఒకటి, ఐటమ్ టేబుల్. ఆర్డర్ టేబుల్లో ఆర్డర్ ఐడితో పాటుగా కస్ట్ ఐడి ఉంటుంది. నీకు కస్టమర్ ఐడి ఇచ్చాను కదా, వీడు అడిగింది ఏంటి? ఐటమ్ డీటెయిల్స్ అన్నాడు. ఐటమ్లో టేబుల్లో ఆర్డర్ ఐడి, ఐటమ్ ఐడి ఉంటుంది. సో ఐటమ్ డీటెయిల్స్కిను ఆర్డర్ టేబుల్కి మధ్యలో కామన్గా ఏముంది? ఆర్డర్ ఐడి ఉంది. నీకు కావాల్సిందేమో ఐటమ్ డీటెయిల్స్. ఏ ఆర్డర్ది? ఫలానా ఆర్డరు. ఏ ఆర్డరు? ఈ కస్టమర్ ఐడి కలిగిన ఆర్డర్లు. ఆ కస్టమర్ ఐడి కలిగిన ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ టేబుల్లో ఉంటుందా? సో 1001 అనే కస్టమర్ ఏ అడ్రస్ ప్లేస్ చేశాడో ఆర్డర్ టేబుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫైండ్ అవుట్ చేయలేమా? చేయొచ్చు. ఇప్పుడు ఆ ఆర్డర్ ఐడీలు పట్టుకుని ఐటమ్ టేబుల్ వేసాం అనుకోండి, ఐటమ్స్ వచ్చేస్తాయా రావా? అదనమాట విషయం. సో ఇన్నర్ క్వరీ ఏం చేయాలంటే 1001 అనే కస్టమరు, ఇది కస్టమర్ ఐడి, 1001 అనే కస్టమర్ ఏ అడ్రస్ ప్లేస్ చేశాడో ఆ అడ్రస్ని మనం బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఐటమ్ టేబుల్లో ఆర్డర్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఆ ఆర్డర్స్ పట్టుకుని ఏ టేబుల్లో వేస్తాం? ఐటమ్ టేబుల్లో వేసి అడ్రస్ని డిస్ప్లే చేస్తాం. వాడు అడిగింది కస్టమర్ ఐడి, కస్టమర్ నెంబర్ ఇచ్చాడు కదా అని చెప్పి కస్టమర్ టేబుల్లోకి వెళ్ళిపోకూడదు. ఆర్డర్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంటుంది. అంటే ఏ అడ్రస్ ప్లేస్ చేశాడు, ఎవరు ప్లేస్ చేశాడు అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ ఐడికి సంబంధించిన ఆర్డర్స్ కావాలంటే ఆర్డర్ టేబుల్లోకి వెళ్ళాలి. ఆ ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ కావాలంటే ఐటమ్ టేబుల్లోకి వెళ్ళాలి. అవుట్పుట్ ఏం కావాలి? ఐటమ్ డీటెయిల్స్. అంటే బయట టేబుల్ ఏంటి? ఐటమ్. అవుటర్ క్వరీ. ఇన్నర్ క్వరీ ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్స్, నాట్ ఆర్డర్. క్వరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ వేర్ ORD ID equal to where ORD ID equal to select first ID కాదు ORD ID from orders where కొటేషన్లో పెట్టాలా వద్దా? పెట్టకూడదు. కస్టమర్ ఐడి ఈజ్ ఏ నెంబర్. ఫర్ టెక్స్ట్ అండ్ డేటెడ్కి వాటికి మాత్రమే సింగిల్ కొటేషన్ పెట్టాలి. వేర్ 2 అంటే కస్టమర్ నేమ్, డిస్క్రిప్ట్ ఇలాంటి వాటికి మాత్రమే సింగిల్ కొటేషన్ పెట్టాలి. అర్థమైందా? సో కస్టమర్ ఐడి నెంబర్లు, డబ్బులకి కానీ ఐడీలు ఇలాంటి ఇంటీజర్స్కి న్యూమరికల్ వాటికి సింగిల్ కొటేషన్ అవసరం లేదు. అర్థమైందా? పెట్టితే మళ్ళీ తేడా వస్తుంది, క్వరీ రాదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా లేదా? 1001 అనే కస్టమర్ ఏ అడ్రస్ ప్లేస్ చేశాడో ఆర్డర్ ఐడీలు బయటికి తీసుకురాగలిగామా? ఇప్పుడు ఆర్డర్ ఐడి పట్టుకుని ఏ టేబుల్ వేసాం? ఐటమ్ డీటెయిల్స్ వచ్చాయి కదా. సో అగైన్ క్వశ్చన్, 1001 అని కూడా ఒకే ఆర్డర్ ప్లేస్ చేసి ఉండొచ్చా, ఒకటి కంటే ఎక్కువ అడ్రస్ ప్లేస్ చేసి ఉండొచ్చా? ఎనీ. 7th list out item details having standard price greater than 200.
సో ఐటమ్ టేబుల్లో ప్లేస్ చేయబడిన ఐటమ్స్ డీటెయిల్స్ కావాలి. ఏ ప్రొడక్ట్స్ అయితే 200 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఐటమ్ టేబుల్లో ఉండే ఫీల్డ్ ఏంటి? ఐటమ్ టేబుల్లో ఉండే ఫీల్డ్స్ ఒకసారి రాశారా, రాయలేదా? ఐటమ్ టేబుల్లో ఐటమ్ ఐడి, ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి ఉంటుంది. ప్రొడక్ట్ ఐడి ఉంటుంది ఐటమ్ టేబుల్లో. ఓకే, ఐటమ్ టేబుల్లో ఏముంటుంది? ఇప్పుడు మనం కిరాణా వెళ్ళాం, కిరాణా కొట్టుకు వెళ్ళి ఏమండి ఇవ్వండి ఇది నా పట్టి అండి, ఈ పట్టి ప్రకారం నాకు సరుకులు ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చాం. అది ఐటమ్ టేబుల్. ఐటమ్ టేబుల్ వాడు వెంటనే పైన వేసాడు, నువ్వే ఫస్ట్ వాళ్ళు కాకపోవచ్చు కదా, నీకంటే ముందు తర్వాత ఇచ్చేటువంటి ఆర్డర్స్ ఉంటుంటాయి కదా, కాబట్టి నీది ఎన్నో ఆర్డర్ రాసుకోవడానికి పైన ఏం చేశాడు, నెంబర్ 2 అన్నాడు. ఏమంటే మీ ముందర ఒకళ్ళు పట్టి ఇచ్చారు, వాళ్ళు అయిపోగానే మీకు కట్టేసి పంపిస్తామండి మీ ఇంటికి అంటాడు. ఈ లిస్టులోను ఎన్ని ఐటమ్స్ అండి మేము అంటే 20 అండి అంటావు. మీరు కిరాణా రాసేటప్పుడు ఎలా రాస్తారు? 1 మొట్టమొదట పసుపు 50 గ్రాములు, 2 కుంకుమ 50 గ్రాములు, 3 కందిపప్పు 2 కేజీలు, ఇలా రాస్తామా? 1 2 3 అలా 20 దాకా రాస్తారు కదా, అవి ఐటమ్స్. అది ఐటమ్ టేబుల్. అవి ఏంటంటే అవి ఐటమ్ టేబుల్. అర్థమైందా లేదా? ఈ చిట్టి మీకు ఇచ్చిన ఆ పట్టి ఏదైతే ఉందో ఆ లిస్టు కిరాణా షాప్కి ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, పైన 2 అని వేసుకుంటాడు. ఇదేంటంటే లోపల నెంబర్ 2 నేను ఏదో కుంకుమ ఏదో రాశాను కదండి, ఇది మీరు రాసిన ఐటమ్ నెంబర్ అండి, నేను పైన రాసింది ఆర్డర్ నెంబర్ అండి, మీ ముందర ఒకళ్ళు ఉన్నారండి, నేను లిస్టులో పెట్టుకున్నాను, మీ వెనకాల మీరు ఉన్నారు, ఆర్డర్ ప్రకారం కట్టేస్తాను. అది ఆర్డర్ నెంబర్ అవుతుంది. ఇవి ఐటమ్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు ఐటమ్కి ఆర్డర్స్కి తేడా అర్థమైందా లేదా? మీరు ఇప్పుడు 10 లిస్టులు ఉన్నాయి వాడి దగ్గర, 10 ఆర్డర్లు. ఒక లిస్టులో మీరు 20 ఐటమ్స్ రాశారు, ఇది ఐటమ్ టేబుల్ అవుతుంది. ఐటమ్ టేబుల్లో ప్రొడక్ట్ నెంబర్స్ ఉంటాయా ఉండవా? సో వాటి యొక్క స్టాండర్డ్ ప్రైస్ ఏముంటుంది? 200 కంటే ఎక్కువ. సో మీరు పట్టి రాసేవాడు వాడు అమౌంట్ వేయాలి. వాడు షాపు కొత్త, ఏమైనా చూడు సోప్స్ ఎంత ఉన్నాయో ఒకసారి అక్కడ బేస్ టేబుల్లో చూడు, అంటే ఐటమ్ టేబుల్లో చూడు, ప్రైస్ టేబుల్లో చూడంటే సోప్స్ 25 రూపీస్ అండి, వీళ్ళు 4 రాశారు కాబట్టి 25 × 4 100 అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఏ టేబుల్లోంచి కనబడుతుంది? ప్రైస్ టేబుల్లోంచి కనబడుతుంది. అవునా కదా? సో దాన్ని బట్టి మీకు ఒక రేట్ ఇస్తాడు. ఇప్పుడు ఏమడిగాడంటే ఏ ప్రోడక్ట్ యొక్క స్టాండర్డ్ ప్రైస్ 200 కంటే ఎక్కువ ఉందో దాని యొక్క ఆ 200 దాటినటువంటి ప్రొడక్ట్స్ ప్లేస్ చేసిన ఐటమ్స్ కావాలి అన్నాడు. సో అవుటర్ క్వరీ ఏమో ఐటమ్ డీటెయిల్స్ ఐటమ్ టేబుల్ నుంచి రావాలి. ఇన్నర్ క్వరీ ఏమవుతుంది? స్టాండర్డ్ ప్రైస్ అంటే ఏ టేబుల్లో ఉంటుంది? ప్రైస్ టేబుల్లో ఉంటుంది. సో ఐటమ్ టేబుల్లో ప్లేస్ చేయబడిన ప్రొడక్ట్ ఐడీలు మనకి ఐడెంటిఫికేషన్ చేయాలంటే ముందర స్టాండర్డ్ ప్రైస్ 200 కంటే ఎక్కువ ఉండే ప్రొడక్ట్ ఐడీలు మనం బయట తీసుకురావాలి. ఇగోనండి 200 కంటే ఎక్కువ ఐటమ్స్ ఉండేటువంటి స్టాండర్డ్ ప్రైస్ ఉండేటువంటి ప్రొడక్ట్ ఐడీలు ఇవి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఐడీలు పట్టుకుని ఐటమ్ టేబుల్లోకి వెళ్ళాం అనుకోండి, ఏ ఐటమ్సో ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా, అదనమాట విషయం. ఓకే, SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు ఎనీ ఆఫ్ అని రాసేస్తున్నాను నేను. సెలెక్ట్ ప్రైస్ సో ఇన్నర్ క్వరీ ఏం చేస్తుందంటే ప్రైస్ టేబుల్లోకి వెళ్ళి ఆ ప్రైస్ టేబుల్లో 200 కంటే ఎక్కువ ప్రైస్ స్టాండర్డ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ ప్రైస్ కలిగినటువంటి ప్రొడక్ట్ ఐడీలు బయటికి తీసుకొస్తుంది. కొన్ని ప్రొడక్ట్ ఐడీలు నువ్వు తెచ్చుకున్నావు, ఈ ప్రొడక్ట్ ఐడీలు పెట్టుకుని దేంట్లోకి వెళ్ళాలి? మళ్ళీ నువ్వు ఐటమ్ టేబుల్లోకి వెళ్తే ఆ ప్రొడక్ట్ ఐడీలు ఏ ఐటమ్ నెంబర్ల కింద ఉన్నాయో వాళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇంకా 1 కంటే ఎక్కువ ఉన్నాయో 1 ఉన్నాయని క్వశ్చన్ లేదు, ఎనీ రాసేసుకోవడమే. ఏమో 200 కంటే ఎక్కువ స్టాండర్డ్ ప్రైస్ ఉంటే ఉండొచ్చు కదా, ఆ ప్రొడక్ట్ ఐడీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి. లాస్ట్ క్వరీ లిస్ట్ అవుట్ సిటీ ఆఫ్ కస్టమర్ ప్లేస్డ్
ఆర్డర్ 1001. క్వరీ చూడండి, 1001 ఆర్డర్ ప్లేస్ చేసిన కస్టమరు ఏ సిటీకి సంబంధించిన వాడో సిటీ కావాలి నాకు. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సిటీ. సిటీ ఎందులో ఉంటుంది? కస్టమర్ టేబుల్లో ఉంటుంది. సిటీ ఏ టేబుల్లో ఉంటుంది? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అడ్రస్, సిటీ, ఈ 4 ఫీల్డ్స్ కస్టమర్ టేబుల్లో ఉంటాయి. ఓకే, సో సిటీ అనేది కస్టమర్ టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? వాడు 1001 ఆర్డర్ ప్లేస్ చేసిన కస్టమరు అన్నాడు. సో ముందర 1001 ఆర్డర్ ప్లేస్ చేసిన కస్టమర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ కస్టమర్ ఏ సిటీ సంబంధించినవాడో చెప్పచ్చు కదా. సో ఇది ఎందులో ఉంటుంది? 1001 ఆర్డర్స్ టేబుల్లో ఉంటుంది. ఎందులో ఉంటుందండి? ఆర్డర్స్ టేబుల్లో ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్ళి 1001 అనే ఆర్డర్ ప్లేస్ చేసినటువంటి కస్టమర్ ఐడి ఫైండ్ అవుట్ చేస్తాం. కస్టమర్ టేబుల్కి ఆర్డర్ టేబుల్కి కామన్ ఫీల్డ్ ఏంటి? కస్టమర్ ఐడి. కస్టమర్ టేబుల్కి ఆర్డర్ టేబుల్కి కామన్ ఫీల్డ్ ఏంటంటే కస్టమర్ ఐడి. సో ఆర్డర్ టేబుల్లోకి వెళ్ళి 1001 ఆర్డర్ ప్లేస్ చేసిన కస్టమర్ యొక్క కస్టమర్ ఐడి పట్టుకున్నాం అనుకోండి. ఈ కస్టమర్ ఐడి పట్టుకుని ఎందులోకి వెళ్తాం? కస్టమర్ టేబుల్లోకి వెళ్ళి వాడు ఏ సిటీయో సిటీ తీసుకొచ్చేస్తాం అనమాట. అబ్బో, select SQL, select city from customer where custody equal to custody from orders where order ID equal to 10. కొటేషన్ పెట్టాలా పెట్టకూడదా? పెట్టకూడదు. ఆర్డర్ ఐడి అని న్యూమరిక్ కార్డు వెనక్కి చూడక్కల్లా. ఓకే, నో ఎనీ పెట్టాలా పెట్టకూడదా? ఎందుకు వచ్చింది సార్ పెట్టేయచ్చు కదా అంటారా? 100 అనే ఆర్డర్ ఎవరు ప్లేస్ చేస్తారు? ఒక కస్టమర్ ప్లేస్ చేస్తారు. ఎనీ అనేది పెట్టవలసిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ సబ్ క్వరీస్.